వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము సీటెడ్ సిలబస్ ప్రకారం ఎన్సీఆర్టీ క్లాసిక్స్, కింగ్డమ్స్, కింగ్స్ అండ్ అన్ ఎర్లీ రిపబ్లిక్ చూద్దాము. నా వీడియోలన్నీ కూడా 1.5 లేదా డబుల్ స్పీడ్ పెట్టుకుని చూడండి, ఎందుకంటే నేను స్లోగా నేర్పిస్తాను కాబట్టి 1.5 లేదా డబుల్ స్పీడ్ పెట్టుకుంటే మీకు మొత్తం వీడియో చూసినట్టు అయిపోతుంది, ప్లస్ హాఫ్ ద టైంలో అయిపోతుంది. పేపర్ 2 ఎస్ఎస్డి ప్రిపరేషన్లో ఓన్లీ కాన్సెప్ట్ ప్రిపరేషన్ చేస్తే సరిపోదు. ట్రస్ట్ ఎన్సీఆర్టీ ప్లస్ ఎన్సీఆర్టీలోని ప్రతి సెంటెన్స్, ప్రతి కాన్సెప్ట్, ప్రతి బాక్స్, ప్రతి డయాగ్రామ్ అన్నీ కూడా చూసుకుని ఈ పేపర్ అటెంప్ట్ చేయాలి. ఎందుకు అంటే ఓన్లీ మామూలు ఎగ్జామ్ లాగా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయని ఏం లేదు. చాలా అన్ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లేదా చాలా ఈజీ కాన్సెప్ట్స్ మీద వాళ్ళు బోల్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో డు నాట్ లీవ్ ఎనీ సెంటెన్స్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్. నౌ లెట్ us బిగిన్ ద లెసన్. ఈ పిక్చర్ మనం అందరం చిన్నప్పటి నుంచి చాలా స్టోరీ బుక్స్లో చూసే ఉంటాం. ఇది అశ్వమేధ యాగం, అంటే హార్స్ సాక్రిఫైస్. ఇది ఎందుకు చేస్తారు అంటే జనరల్లీ ఇది ఓన్లీ రాజులు చేసేవాళ్ళు. ఎందుకు చేస్తారు అంటే రాజు ఎప్పుడైతే తన రాజ్యాన్ని పెంచుకుందాం అని అనుకున్నప్పుడు ఈ అశ్వమేధ యాగాన్ని చేసి ఈ గుర్రాన్ని ఫ్రీగా వదిలేస్తారు. రాజుగారి ఆర్మీ ఏదైతే సైనికులు ఎవరైతే ఉంటారో ఆ గుర్రం ఏ డైరెక్షన్లో వెళ్తే దాని వెనకాలే వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గుర్రం పక్క రాజ్యంలోకి వెళ్తుందో అప్పుడు పక్క రాజ్యం వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఆ గుర్రాన్ని వాళ్ళ రాజ్యంలోంచి వెళ్ళనివ్వాలి. వెళ్ళనిస్తే ఏంటంటే వాళ్ళు దే ఆర్ యాక్సెప్టింగ్ ద సుపీరియారిటీ ఆఫ్ ద కింగ్ అని చెప్పి అర్థం. అంటే ఎవరైతే యజ్ఞం చేశారో వాళ్ళ కిందే ఉంటాము మేము ప్రతిఘటించం అని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ గుర్రాన్ని వాళ్ళ రాజ్యంలోంచి వెళ్ళనివ్వరో అప్పుడు దే హ్యావ్ టు ఫైట్ విత్ ద ఆర్మీ ఆఫ్ దిస్ కింగ్. సో ఈ యజ్ఞం ద్వారా విత్ ఫైట్స్ లేదా వితౌట్ ఫైట్స్ రాజు తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు ఒక స్ట్రాటజీ అన్నమాట. ప్రీవియస్ చాప్టర్లో మనం చూసాం, రాజుకంటూ ఒక రాజ్యం ఉండదు, లేదా ఆర్మీ ఉండదు, ఒక థ్రోన్ ఉండదు, కిరీటం ఉండదు. రాజు తర్వాత రాజు కొడుకు రాజు అవ్వడు, అండ్ రాజు ఈజ్ జస్ట్ ఎ లీడర్ అండ్ హీఈస్ ఆల్సో ఏ కామన్ మ్యాన్ అని చెప్పి చూసాం. కానీ అరౌండ్ 3000 years ago అది మారిపోయి ఇప్పుడు మనకి రాజు, కింగ్ అంటే కాన్సెప్ట్ ఎలా అర్థం ఉందో ఇప్పుడు మనకి అలాంటి రాజులు స్టార్ట్ అయ్యారు. సో ఈ 3000 years బ్యాక్ రాజులకి వాళ్ళకొక రాజ్యం ఉంది, వాళ్ళకొక ఆర్మీ ఉండేది, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. రాజు తర్వాత రాజు కొడుకే రాజు అయ్యేవాడు. సో ఇలాంటి రాజులు వాళ్ళ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు ఒక స్ట్రాటజీగా ఈ అశ్వమేధ యాగాన్ని పర్ఫామ్ చేసేవాళ్ళు. ఎవరైతే రాజులు వీళ్ళ గుర్రాన్ని వాళ్ళ రాజ్యం నుంచి వెళ్ళనిచ్చారో వాళ్ళని సామంతులుగా రికగ్నైజ్ చేసేవాళ్ళు. ఈ సామంతులు లేదు అంటే మామూలు జనాలు ఎవరినైతే మనము వేష లేదా జన అని చెప్పి అంటామో వీళ్ళందరూ కూడా దేవర్ ఇన్వైటెడ్ టు ద అశ్వమేధ యజ్ఞ. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ శక్తిని తగ్గ గిఫ్ట్లు ఈ రాజు కోసం అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. The only people who were not allowed to be spectators in Ashwamedha Yaga were Shudras. ఈ మొత్తం అశ్వమేధ యాగంలో సెంట్రల్ ఫిగర్ మాత్రం కింగ్. ఈ కింగ్ని ఒక థ్రోన్ మీద కానీ, లేదు ఒక స్పెషల్ సీట్ మీద కానీ, లేదు అంటే పులితోలేసి దాని మీద కూర్చోపెట్టి ఎవరైతే పూజారులు, ప్రీస్టులు ఉంటారో వాళ్ళు పూజ నీళ్ళు లేదా సీక్రెట్ వాటర్ ఏదైతే అంటారో అవి చిలకరించి రాజు మీద ఈ పూజని వాళ్ళు పర్ఫామ్ చేసేవాళ్ళు. ఈ పూజ పర్ఫామ్ చేసినందుకు ఆ ప్రీస్ట్కి తర్వాత చాలా చాలా గిఫ్ట్లు అవి ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఈ కింగ్ దగ్గర ఎవరైతే సారథి ఉంటాడో లేదా చారిటీర్ అని చెప్పి అంటామో ఆ చారిటీర్ ఈ కింగ్తో పాటు రాజుతో పాటు ఎప్పుడు అన్ని యుద్ధాలకి వెళ్తారు కాబట్టి ఆ సారథి రాజు గురించి చాలా గొప్పగా అందరికీ చెప్తూ ఉంటాడు. సో ఈ అశ్వమేధ యాగం ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేసికల్లీ ఓన్లీ అ స్ట్రాటజీ టు ఎక్స్పాండ్ అ కింగ్స్ కింగ్డమ్.
ఇది కావాలంటే ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకోండి, మీకు పాయింట్స్ ఈజీగా గుర్తుండేందుకు గ్రాఫిక్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఈ కాలం వచ్చేసరికి సొసైటీ చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్గా తయారైపోయింది. జనాల్ని 4 కేటగిరీల్లో డివైడ్ చేసేసారు బేస్డ్ ఆన్ వర్ణ సిస్టమ్. వర్ణ అంటే కలర్, కానీ యాక్చువల్లీ ఈ కేటగిరీస్ వాళ్ళు ఏం వృత్తి చేసేవాళ్ళు అంటే వాట్ ఈస్ దేర్ ఆక్యుపేషన్, లేదు అంటే వాళ్ళ తాత తండ్రి ఏం చేసేవాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు, సో దట్ ఈస్ హెరిడిటరీ. ఈ రెండింటిని బేస్ చేసుకుని కేటగిరీస్గా డివైడ్ చేశారు. అంటే రాజు కొడుకు రాజు అవుతాడు, కంసాలి కొడుకు కంసాలి అవుతాడు, బ్రాహ్మడు కొడుకు బ్రాహ్మడే అవుతాడు, అలా అన్నమాట. సో ఈ వర్ణ సిస్టమ్ని బేస్ చేసుకుని సొసైటీని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఈజ్ బ్రాహ్మణ్స్, సెకండ్ ఈజ్ క్షత్రియాస్ అంటే రాజులు, థర్డ్ ఈజ్ వైశ్యాస్, ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. ఫోర్త్ వన్ ఈజ్ శూద్రాస్. ఈ బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు మిగతా ముగ్గురి కంటే హయ్యర్ పెడెస్టల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు దే వేర్ బేసికల్లీ చదువు చెప్పటము, పూజలు చేయటము, హోమాలు చేయటము ఇలాంటివి మాత్రమే వీళ్ళ పనులు. నెక్స్ట్ క్షత్రియాస్ ఎవరైతే ఉండేవాళ్ళు వీళ్ళు వార్కి వెళ్ళి రాజ్యాన్ని కాపాడటము ఇలాంటి పనులన్నీ క్షత్రియులు చేసేవాళ్ళు. దట్ మీన్స్ దే యూస్ టు ఫైట్ బ్యాటిల్స్ అండ్ ప్రొటెక్ట్ ద పీపుల్. వైశ్యాస్ ఎవరైతే ఉండేవాళ్ళు వీళ్ళు ట్రేడింగ్ అన్నా చేస్తూ ఉండేవాళ్ళు, లేదా అగ్రికల్చర్ పనులు చేస్తూ ఉండేవాళ్ళు, లేదు అంటే కొన్ని యానిమల్స్ అవి పెట్టుకుని వాటిని పెంచుతూ ఉండేవాళ్ళు. శూద్రాస్ ఎవరైతే ఉండేవాళ్ళో ఈ శూద్రాస్కి మాత్రం మీనియల్ జాబ్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఏవైతే చిన్న చిన్న హెల్ప్లు, చిన్న చిన్న పనులు, ఈ పై 3 కేటగిరీస్కి ఏవైతే చిన్న చిన్న పనులు హెల్ప్లు కావాలో, అంటే ఏదైతే సర్వెంట్స్ లాగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ 3 కేటగిరీస్ శూద్రాస్ అన్న వాళ్ళ చేత చేయించేవాళ్ళు. ఈ 4 కేటగిరీస్ కూడా సొసైటీలో ఎవరికి వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ డ్యూటీస్ ఉండేవి. క్విక్ MCQs. Question number 1. How did some men become recognized as rulers around 3000 years ago? 3000 సంవత్సరాల క్రితం కొంతమంది రూలర్స్గా ఎలా రికగ్నైజ్ అయ్యారు? Through voting, by performing grand sacrifices, by inheriting the position, through military conquest, by performing grand sacrifices. Option B is the correct answer. Question number 2. What was one of the rituals through which men became recognized as rulers? ఏం రిచువల్ ద్వారా వాళ్ళు రూలర్స్ కింద రికగ్నైజ్ అయ్యేవాళ్ళు? అశ్వమేధ యాగం, హార్స్ సాక్రిఫైస్, ఎలిఫెంట్ ప్రొసెషన్, ఫైర్ వాకింగ్ సెరమనీ, వాటర్ ప్యూరిఫికేషన్ రిచువల్. ఆప్షన్ ఏ horse sacrifice or Ashwamedha is the correct answer. Question number 3. What happened if the horse wandered into the kingdoms of other rajas during the horse sacrifice? అంటే అశ్వమేధ యాగం అప్పుడు పక్క రాజ్యంలోకి గుర్రం వెళ్తే ఏమవుతుంది? ది రాజాస్ fought each other, the horse was captured and returned to the raja. ఇది గ్యారంటీ లేదు. The rajas allowed the horse to pass without any confrontation and accepted the king as superior. The raja declared war on the raja who organized the sacrifice. So option C అన్నా అవ్వచ్చు, లేదు అంటే ఆప్షన్ D అన్నా అవ్వచ్చు. నౌ ఇప్పుడు ఆప్షన్లోకి వస్తే B or C, B and C, C and D, C or D. సో C or D is the correct answer. ఇవి రెండు అవ్వలేవు. ఫైట్ సుపీరియర్గాను యాక్సెప్ట్ చేయటమును వార్ చేయటము రెండు అవ్వు. సో ఇట్ హ్యాస్ టు బి ఎయిదర్ ఆప్షన్ సి ఆర్ వాళ్ళు ఫైట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 4 సి ఆర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. హూ పర్ఫార్మ్ ద సాక్రిఫైసెస్ ఫర్ ద రాజాస్? ఈ పూజలు ఎవరు చేసేవాళ్ళు? రిలీజియస్ ప్రీస్ట్, స్పెషలీ ట్రైన్డ్ వారియర్స్, హై ర్యాంకింగ్ అఫీషియల్స్, రిలీజియస్ ప్రీస్ట్, ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద రాజా. Option C, religious priests is the correct answer. Question number 5. What did the guests bring to the Raja who organized the sacrifice? ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక గిఫ్ట్ తేవటమే కదా, సేమ్ థింగ్ అప్పుడు కూడా. వెపన్స్ అండ్ ఆర్మర్, బుక్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్స్, గోల్డ్ అండ్ ప్రెషియస్ జ్యువెల్స్, ఫుడ్ అండ్ ప్రొవిజన్స్. వచ్చేవాళ్ళు రాజులు కాబట్టి జనరల్లీ గోల్డ్ అండ్ ప్రెషియస్ జ్యువెల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. What role did the charioteer లేదా సారథి play in relation to the Raja? He performed the rituals on behalf of the Raja,
He guarded the Raja's throne during the sacrifice. He chanted tales of the Raja's glory. He distributed gifts to the guests. So option C, he chanted tales of the Raja's glory is the correct answer. Question number 7. Who was responsible for performing minor rituals in the Raja's family? సెంట్రల్ ఫిగర్ అయితే రాజానే కానీ రాజుగారి భార్య రాజు కొడుకుల చేత కూడా మైనర్ పూజలు, చిన్న చిన్న పూజలు అశ్వమేధంలో చేయిస్తారు. సో హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మింగ్ మైనర్ రిచువల్స్ ఇన్ ద రాజాస్ ఫ్యామిలీ? ద రాజా హిమ్సెల్ఫ్, ద రాజాస్ వైఫ్స్ అండ్ సన్స్, ద రాజాస్ అడ్వైజర్స్, ద రాజాస్ ప్రీస్. సో ఆప్షన్ బి, ద రాజాస్ వైఫ్స్ అండ్ సన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ డిడ్ ద ప్రీస్ డూ డ్యూరింగ్ ద సాక్రిఫైస్? ఆ పూజారులు ఏం చేసేవాళ్ళు? ఇవన్నీ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని బట్టి బేస్ చేసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. దే సాట్ అండ్ వాచ్డ్ యాస్ స్పెక్టేటర్స్. దే బ్రాట్ గిఫ్ట్స్ ఫర్ ద రాజా. దే పర్ఫార్మ్ ద రిచువల్స్ ఇంక్లూడింగ్ స్ప్రింక్లింగ్ సేక్రెడ్ వాటర్ ఆన్ ద కింగ్. దే యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద హార్స్ గార్డింగ్. సో ఆప్షన్ సి, దే పర్ఫార్మ్ ద రిచువల్స్ ఇంక్లూడింగ్ స్ప్రింక్లింగ్ సేక్రెడ్ వాటర్ ఆన్ ద కింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 9. Who were excluded from many rituals during the sacrifice? శూద్రాస్ తప్ప అందరినీ కూడా ఈ అశ్వమేధ యాగంలో లోపలికి రానిచ్చేవాళ్ళు. ది అదర్ రాజాస్ ఎక్స్క్లూడెడ్ అంటే వదిలేయటం. ప్రీస్, ది ఆర్డినరీ పీపుల్, విష్ ఆర్ వైశ్య, ది శూద్రాస్. ఆప్షన్ డి, శూద్రాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Categorizing the society into Brahmins, Kshatriyas, Vaishyas and Shudras was called Karma Pirat, Varna system, occupational heredity, Pratibha Pirat. So option 2, Varna system is the correct answer. On what basis were people categorized under the Varna system? Varna అంటే కలరే కానీ కలర్ మీద డివైడ్ చేసేవాళ్ళు కాదు, ఆక్యుపేషన్ మీద లేదా వాళ్ళు ఏం వృత్తి చేసేవాళ్ళు అన్న దాన్ని బట్టి డివైడ్ చేసేవాళ్ళు. సో ఆప్షన్ 2, ఆక్యుపేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. What was the primary responsibility of Brahmins in the Varna system? Fighting battles and protecting people is the Kshatriyas. Studying and teaching of the Vedas. Engaging in farming and trading is Vaishyas. Serving the other 3 groups is Shudras. So option B, studying and teaching the Vedas is the correct answer. Question number 13. What was the primary duty of Kshatriyas in the Varna system? క్షత్రియాస్ అంటే ఎవరైతే యుద్ధాలు అవి చేసేవాళ్ళో వాళ్ళు క్షత్రియులు. సో ఆప్షన్ బి, ఫైటింగ్ బ్యాటిల్స్ అండ్ ప్రొటెక్టింగ్ పీపుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ వర్ణ వాజ్ అసోసియేటెడ్ విత్ ఆక్యుపేషన్స్ సచ్ యాజ్ ఫార్మింగ్, హర్డింగ్ అండ్ ట్రేడింగ్? వీళ్ళు వైశ్యాస్. సో ఆప్షన్ సి, వైశ్యాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. వాట్ రోల్ డిడ్ ద శూద్రాస్ హ్యావ్ ఇన్ ద వర్ణ సిస్టమ్? సర్వింగ్ ది అదర్ 3 గ్రూప్స్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జనపద అంటే ఏంటి? జన అంటే మనుషులు, పద అంటే ఫుడ్. ఎక్కడైతే మనుషులు ఉండేవాళ్ళు ఆ ప్లేసెస్ని జనపదాస్ అనేవాళ్ళు. సో ఆ కాలంలో ఈ 3000 సంవత్సరాల క్రితం ఏవైతే రాజ్యాలు ఏర్పడ్డాయో వాటిని జనపదాస్ అనేవాళ్ళు. ఈ జనపదాస్ జనరల్లీ ఢిల్లీలోని పురాణ కిలా, మీరట్లో హస్తినాపూర్, లేదు అంటే ఉత్తరప్రదేశ్లో అతరంజీ ఖేరా, ఈ 3 చోట్ల ఆర్కియాలజిస్ట్కి తవ్వకాల్లో జనపదాకి సంబంధించిన కొన్ని సామాన్లు దొరికాయి. వాటిలలో ఒకటి పెయింటెడ్ గ్రేవేర్. ఇది ఏంటి అన్నది దాని పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ పెయింటెడ్ గ్రేవేర్ అనేవి గ్రే కలర్ పాట్స్, వాటి మీద సింపుల్ డిజైన్స్, సింపుల్ లైన్స్ కానీ జామెట్రిక్ డిజైన్స్ కానీ వేసిన స్మాల్ పాట్స్ ఏవైతే ముట్టుకుంటే చాలా స్మూత్గా ఫైన్గా ఉంటాయి. ఇవి చూస్తే రోజువారీ వాడుకునే గిన్నెల్లాగా అనిపించలేదు ఆర్కియాలజిస్ట్కి. సో వాళ్ళు చెప్పటం ఏంటంటే ఇవి ప్రాబబ్లీ ఏదన్నా స్పెషల్ అకేషన్కి, లేదు అంటే ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా వచ్చినప్పుడు, ఏదన్నా పూజలు చేసినప్పుడు ప్రసాదం అవి పెట్టడానికి, అలాంటి వాటికి వాడిన గిన్నెలే ఈ పెయింటెడ్ గ్రేవేర్. క్విక్ MCQs. Question number 16. For what purpose were painted graveware vessels likely used? Everyday meals, religious ceremonies, storage of goods and decorative purposes. Option B, religious ceremonies is the correct answer. Question number 17. Who were the intended users of painted graveware? ఇవి జనరల్లీ ఎవరి కోసం వాడేవాళ్ళు?
Common people, children, important individuals, merchants. Option C, important individuals. Question number 18. What type of food might have been served in painted graveware vessels? Might have been served basic staples, exotic cuisine, special or ceremonial dishes, liquid beverages. Option C, special or ceremonial dishes. సో జనపదాస్ అంటే ఎక్కడైతే జనాలు ఉండేవాళ్ళు అని చెప్పి చూసాం కదా. ఈ మ్యాప్లో చూస్తే జనపదాస్ అనేవి పురాణా కిలా ఢిల్లీలో, మీరట్ దగ్గర హస్తినాపుర, ఉత్తరప్రదేశ్లో అత్రంజీకేరా. సో ఢిల్లీ అనేది మనకి ఇది హస్తినాపుర. సో ఢిల్లీ అనేది ఇక్కడ పడుతుంది. ఇది ఢిల్లీ అయితే దీనికి కొంచెం కిందగా ఉండేది అత్రంజీకేరా. ఇవి జనపదాస్. ఈ మూడు జనపదాస్ కిందకు వస్తాయి. మహాజనపదాస్ అంటే జనపదాస్ కంటే పెద్దవి కాబట్టి ఈ మహాజనపదాస్ కింద కోసల దేశం వస్తుంది, వజ్జీస్, మగధ, ఇవి మనకి మహాజనపదాస్ కింద వస్తాయి. ఈ ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్లో జనపదాస్లో వాళ్ళు తవ్వినప్పుడు ఆర్కియాలజిస్ట్కి ఏమర్థమైందంటే అక్కడ జనాలు దే యూస్ టు లివ్ ఇన్ హట్స్, ప్లస్ వాళ్ళ దగ్గర క్యాటిల్, అదర్ యానిమల్స్ ఇలాంటివన్నీ వాళ్ళు పెంచేవాళ్ళు. ఇదే కాకుండా అగ్రికల్చర్ కూడా చాలా డెవలప్ అయ్యింది. సో దే యూస్ టు గ్రో క్రాప్స్ సచ్ యాజ్ రైస్, వీట్, బార్లీ, పల్సెస్, షుగర్ కేన్, నువ్వులు, మస్టర్డ్ ఇవన్నీ వాళ్ళు పండించేవాళ్ళు. వాళ్ళు ఎర్తన్ పాట్స్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, అంటే మట్టితో చేసిన కుండలు. వీటి గురించి ఇందాక కూడా మనము మాట్లాడుకున్నాము, పెయింటెడ్ గ్రేవేర్. ఇవి ఎర్తన్ పాట్స్ కిందకు వస్తాయి. ఇందాక మనము జనపదాస్ అనేవి 3000 సంవత్సరాల క్రితం, అంటే 3000 years ago ఫామ్ అయ్యాయని చూసాము. ఇంకో 500 years అయ్యేసరికి ఈ జనపదాస్ ఏవైతే ఉన్నాయో కొన్ని మిగతా వాటికంటే పెద్దగా అయ్యాయి. వాటిని మనము మహాజనపదాస్ అన్నాం. సో ఈ మహాజనపదాస్ అనేవి 2500 years ago ఫామ్ అయ్యాయి. వీటికి ఒక క్యాపిటల్ కూడా ఉండేది. ఒక సిటీని వాళ్ళు క్యాపిటల్ కింద గ్రో చేసేవాళ్ళు. ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని చుట్టూ వాళ్ళు పెద్ద పెద్ద వాల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఈ వాల్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళో అది వుడ్తో కూడా అవ్వచ్చు, బ్రిక్తో కూడా అవ్వచ్చు, స్టోన్తో కూడా అవ్వచ్చు. కానీ చుట్టూ మాత్రం ప్రతి క్యాపిటల్కి కూడా ఇట్ యూస్ టు బి ఫోర్టిఫైడ్ విత్ లార్జ్ వాల్స్ మేడ్ ఆఫ్ వుడ్, బ్రిక్ ఆర్ స్టోన్. కానీ ఈ వాల్స్ ఎందుకు కట్టేవాళ్ళు అసలు? అన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫియర్. ఎందుకంటే ఎవరన్నా పక్క దేశం వాళ్ళు, పక్క రాజ్యం వాళ్ళు ఎవరైనా అటాక్ చేయాలి అనుకుంటే వాల్ ఉంటే వాల్ దాటి రావటం కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఈ వాల్స్ అనేవి ఫియర్ ఆఫ్ అటాక్ ఫ్రమ్ అదర్ కింగ్స్ మూలాన వాళ్ళు కట్టేవాళ్ళు. రెండోది వాల్ ఉంటే ఏంటంటే అది వాళ్ళకున్న ల్యాండ్ని లేదా వాళ్ళ మనుషుల్ని కంట్రోల్ చేసుకోవటం కొంచెం ఈజీ అవుతుంది. మూడోది ఎంత పెద్ద గోడ కట్టిస్తే అంత గొప్ప అన్నట్టు టు షోకేస్ దేర్ వెల్త్ పెద్ద పెద్ద గోడలు కట్టిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఈ పెద్ద పెద్ద గోడలు కట్టాలి అంటే చాలా డబ్బులు కావాలి, ప్లస్ చాలామంది జనాలు కూడా కావాలి. అందుకని చెప్పి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ కోసం అని చెప్పి చాలా రిసోర్సెస్ కావాల్సి వచ్చేది. అది కాకుండా మెన్, విమెన్, చిల్డ్రన్ అందరూ కూడా ఆ వాల్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. మహాజనపదాస్ టైంకి వాళ్ళకు ఒక క్యాపిటల్ వచ్చి చాలా పెద్దదయ్యి జనాలు కూడా పెరిగేసరికి ఆ రాజ్యంలో వాళ్ళు సైన్యాన్ని పెట్టుకోవటం మొదలుపెట్టేవాళ్ళు. సో సైన్యం అనేది 2 కారణాల వల్ల పెట్టుకునేవాళ్ళు. ఒకటి, వేరే రాజ్యం వాళ్ళకి మా దగ్గర ఇంత సైన్యం ఉంది, మేము ఇంత పవర్ఫుల్ అని చెప్పి చూపించడానికి, దట్ మీన్స్ ఫార్ టు షో దేర్ మిలిటరీ స్ట్రెంగ్త్. రెండోది ఏంటంటే వేరే రాజ్యం వాళ్ళు ఎవరైనా మన మీద అటాక్ చేయడానికి వస్తే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి కూడా మనకి సైన్యం కావాలి. సో సెకండ్ రీజన్ వై మహాజనపదాస్ హ్యాడ్ ఆర్మీ వాజ్ ప్రొటెక్షన్. వన్ ఈజ్ మిలిటరీ స్ట్రెంగ్త్, సెకండ్ ఈజ్ ప్రొటెక్షన్. ఈ సైన్యంలో ఎవరైతే సైనికులు ఉండేవాళ్ళో వీళ్ళకి ఫ్రీగా పనిచేస్తున్నట్టు అనిపించకుండా వాళ్ళకి ఏదన్నా రిటర్న్లో ఇస్తే వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది కాబట్టి ద కింగ్ స్టార్టెడ్ గివింగ్ దెమ్ శాలరీ. అంటే వాళ్ళకి సోల్జర్స్కి లేదా సైనికులకి జీతం ఇచ్చేవాళ్ళు. జీతం ఇచ్చేసరికి వాళ్ళకి వాళ్ళ లైఫ్ గడవటానికి డబ్బులు వచ్చేసరికి వాళ్ళకి రాజుగారి దగ్గర పనిచేయటానికి కూడా వాళ్ళకి మోటివేషన్ అనిపించేది.
ఈ కాయిన్స్ ఏదైతే వీళ్ళు జీతం కింద ఇచ్చేవాళ్ళు, ఆ కాయిన్స్ మీద ఆ రాజ్యానికి సంబంధించిన ఎంబ్లెమ్ లేదా ఆ రాజుకు సంబంధించిన ఎంబ్లెమ్ ప్లస్ కాయిన్ వాల్యూ ఎంత అన్నది ముద్రలు వేసి ఉండేవి. వీటిని మనము పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటాం. పంచ్ మార్క్ కాయిన్స్ పంచ్ వేసినందుకు పంచ్ వేస్తే దాని అడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు ఈ కాయిన్ ఫలానా రాజ్యంది అని చెప్పి తెలుస్తుంది, ప్లస్ ఆ కాయిన్ వాల్యూ ఎంత అని కూడా తెలుస్తుంది. దట్ మీన్స్ వీ కమ్ టు నో అబౌట్ ది ఐడెంటిఫికేషన్ అండ్ వాల్యూ ఆఫ్ ద కాయిన్. ఇదే కాకుండా ఈ కాయిన్ని తీసుకుని సైనికులు బజార్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ కాయిన్ని ఎక్స్చేంజ్ చేసి దే వర్ ఏబుల్ టు బై వాట్ ఎవర్ దే వాంట్ ఫర్ దేర్ లైఫ్. సో పంచ్ మార్క్ కాయిన్స్ అనేవి ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్ బై అండ్ సెల్ కూడా ఉపయోగపడి. క్విక్ ఎంసీక్యూస్, కానీ ఇవి మరీ అంత క్విక్గా ఉండవు. Question number 19. Which statement accurately describe the term Janapadas? Jana ante manusulu, Jana, Pada ante where they used to live. So Janapada refers to the land where the Jana settled. Janapadas were ruled by Rajas who performed large sacrifices. Janapadas were archaeological sites found in modern day Uttar Pradesh. Janapadas were known for their advanced architectural structures. ఈ క్వశ్చన్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు వాళ్ళు అడిగేది. వాట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ జనపదాస్? సో ఆప్షన్ ఏ జనపదాస్ రిఫర్స్ టు ద ల్యాండ్ వేర్ ది జనా సెటిల్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. Which settlements have been excavated by archaeologists in Janapadas? Mohenjo-daro in Sindh, Atranji Khera near Eta, Inam Gaon in central India, Purana Kila in Delhi. ఇందాక నేను 3 చెప్పాను. పురాణా కిలా, హస్తినాపూర్, అత్రంజి ఖేరా. సో ఈ ఆప్షన్స్లో మనకి చూస్తే అత్రంజి ఖేరా ఉంది, పురాణా కిలా ఉంది. సో ఆప్షన్ బి అండ్ డి, ఆప్షన్ 4 is the correct answer. Question number 21. Which one of the following is or are true about the lifestyle of people in Janapadas? జనపద ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఆర్కియాలజిస్ట్ కొన్ని చెప్పారు మనకి. అవి ఏమిటి వీటిలో? పీపుల్ లివ్డ్ ఇన్ హట్స్, ఎస్. పీపుల్ మేడ్ రెడ్ అండ్ బ్లాక్ పాట్స్, ఈ కాలంలో చేసింది పెయింటెడ్ గ్రేవేర్. పీపుల్ ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్ అండ్ గ్రూ వేరియస్ క్రాప్స్. People engaged in extensive trade and commerce. సో ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్ కాబట్టి కింద ఆప్షన్స్లో చూస్తే 2 A and C is the correct answer. Question number 22. What were certain Janapadas called when they became more important? They were called Mahajanapadas, Rajapadas, Mahajanapadas, Megapadas, Janapadas plus. Option B, Mahajanapadas is the correct answer. Question number 23. What did the capital cities of most Mahajanapadas have? Capital cities ki ఏముండేవి? Agricultural fields, palaces and temples, large marketplaces, fortified walls. Option D, fortified walls is the correct answer. Fortified walls అంటే చాలా పెద్ద పెద్ద వాల్స్, దేని మీద అయితే సెక్యూరిటీను ఆర్మీ వాళ్ళు కూడా నుంచుని ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూడటానికి వీలుగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 24. ఇది ఇప్పటివరకు నేను ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఇక్కడి నుంచి కొంచెం క్వశ్చన్స్ని కొంచెం కాంప్లికేట్ చేయడం మొదలు పెడుతున్నాను. ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్లో మనకి ఈ అసర్షన్ రీజన్వి రావచ్చు, లేదు అంటే స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి ఇచ్చి వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ ఇన్కరెక్ట్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. సో లెట్ us స్టార్ట్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అప్పుడు మనకి థింకింగ్ కొంచెం బ్రాడన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. అసర్షన్ ఏ, forts and fortified walls were built around the capital cities in Magadha అన్నది కరెక్టే, కానీ రీజన్ అంటే ఇలా ఈ వాల్స్ ఎందుకు కట్టారు? వాల్స్ were built to control the land and its inhabitants more easily. మనము ఫోర్ట్స్ క్యాపిటల్ చుట్టూ ఫోర్టిఫైడ్ వాల్స్ కట్టారని చెప్పి 3 కారణాలు చూసాము. ఒకటి ఫియర్ అని చెప్పి చూసాము, ఒకటి షో ఆఫ్ కోసం కట్టేవాళ్ళు అని చెప్పి చూసాము, మూడోది కంట్రోల్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇన్హాబిటెంట్స్ అనేది చూసాం.
సో ఇక్కడ మాత్రం రీజన్లో ఒక రీజన్ ఇచ్చారు, టు కంట్రోల్ ద ల్యాండ్ అండ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్ మోర్ ఈజీలీ. ఎందుకని చెప్పి ఇది కట్టారని చెప్పి ఇచ్చారు. నౌ లెట్ us see the options. 1, A is correct, but B is not the reason for it. B is also one of the reasons. A is incorrect, ఇది కరెక్ట్ కాదు. A is correct, but B is correct. B కూడా కరెక్టే. Both A and B are correct and B is the only reason. Both A and B are correct, but B is only one of the reasons. So option 4 is the correct answer. ఇలా మనము కొంచెం జాగ్రత్తగా అన్ని ఆప్షన్స్ చదివి ఇలాంటి క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 25. What was required for the construction of huge walls around the cities? క్యాపిటల్ చుట్టూ కట్టే వాల్స్కి ఏం కావాల్సి వచ్చేది? మెటిక్యులస్ ప్లానింగ్, thousands if not lakhs of bricks or stones, enormous labor force, all of the above. వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్ కూడా కావాల్సి వచ్చేది, చాలా రాళ్ళు కూడా కావాల్సి వచ్చేవి, లేదా బ్రిక్స్ కావాల్సి వచ్చేది, కట్టేందుకు మనుషులు. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. వాట్ రిసోర్సెస్ వర్ నీడెడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్టిఫైడ్ వాల్స్? వాల్స్ కట్టడానికి ఏం రిసోర్సెస్ కావాల్సి వచ్చేది? స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎందుకంటే మేస్త్రీలు వాళ్ళు అంత స్కిల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు కావాలి. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ రిసోర్సెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి వాల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అవసరం లేదు, కానీ డబ్బులు కావాలి. ఆల్ ఆఫ్ ది అబౌవ్ కాదు ఆప్షన్, సారీ ఇక్కడ నేను ఏదో తప్పు రాసినట్టున్నాను. సో ఆప్షన్ ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నేను మళ్ళీ చెక్ చేసినట్లేను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Payments to soldiers in Magadha were made in the form of payments. Soldiers Magadhalo, they were given in the form of punch marked coins. Question number 27. కొంచెం attention pay చేయండి. Consider the two statements and choose the correct option. Statement A, paying Magadha soldiers regular salaries helps to maintain a loyal and dedicated army. వాళ్ళకి మనము జీతం ఇచ్చినప్పుడు వాళ్ళకి మన దగ్గర చెయ్యాలి ఉద్యోగం అన్న కోరిక పెరుగుతుంది. స్టేట్మెంట్ బి, ఇట్ హెల్ప్ డిస్కరేజ్ మ్యూటినీ అగెయిన్స్ట్ ద కింగ్. అంటే ఎదురు తిరగటం, రాజుకి ఎదురు తిరగటాన్ని మనము మ్యూటినీ అంటాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే స్టేట్మెంట్ ఏలో శాలరీ ఇచ్చినప్పుడు లాయల్గా ఉంటారు అంటున్నారు. స్టేట్మెంట్ బిలో ఏమో శాలరీ ఇవ్వటం మూలాన ఇట్ డిస్కరేజెస్ మ్యూటినీ అని చెప్పి అంటున్నారు. అసలు దీనికి ఈ లెసన్లో అయితే అసలు సంబంధమే లేదు. లెట్స్ సీ ద ఆప్షన్స్. స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ ఏ కరెక్టే. బి ఈజ్ కరెక్ట్ అనేది కరెక్ట్ కాదు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ కాదు, ఏ మాత్రమే కరెక్ట్. బోత్ ఆర్ ఇన్కరెక్ట్ కాదు, ఏ ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 1, స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఇన్కరెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. కన్సిడర్ ద 2 statements and choose the correct option. 2 స్టేట్మెంట్స్ చదివి ఏది కరెక్టో చెప్పాలి. Punch marked coins were an early form of currency that had symbols or marks punched onto them అన్నది కరెక్టే. స్టేట్మెంట్ బి, payments to soldiers were likely made using punch marked coins. సోల్జర్స్కి లేదా సైనికులకి పంచ్ మార్క్డ్ కాయిన్స్ శాలరీగా ఇచ్చేవాళ్ళు. అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నౌ లెట్ us see the options. A is false but B is true. 2 స్టేట్ కరెక్టే కాబట్టి ఇది తప్పు. A is true but B is false, ఇది కూడా తప్పు. Both A and B are true. Both A and B are false. So option 3, both A and B are true. Question number 30. Why were the symbols of punch marked or marks punched onto punch mark coins for? అసలు కాయిన్స్ మీద ముద్రలు ఎందుకు వేసేవాళ్ళు? టు మేక్ దెమ్ లుక్ మోర్ అట్రాక్టివ్,
to identify the ruling king or authority, to indicate the place of origin, identification and value. యాక్చువల్లీ చూస్తే బీసీ మనకి లాజిక్ ప్రకారం ఆలోచిస్తే రెండు కరెక్ట్గానే ఉండాలి, కానీ బుక్లో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఐడెంటిఫికేషన్ అండ్ వాల్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 31. How did the symbols or marks on Panchmark coins help in trade and commerce? ఈ సింబల్స్ లేదా ఈ కాయిన్స్ మీద ఏదైతే ముద్రలు వేసేవాళ్ళో ఇది మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ నడిపిస్తున్నప్పుడు హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కాయిన్ తీసుకుని మనం బజార్లోకి వెళ్ళినప్పుడు ట్రేడింగ్ లేదా బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజీ అయిపోతుంది. కాయిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు బికాస్ దే నో దట్ దీస్ కాయిన్స్ బిలాంగ్ టు ఆర్ కింగ్డమ్. Now let us see the options. They served as a form of artistic expression. They facilitated easier recognition and acceptance of the coins. They were used to determine the age of the coins. They represented the coins' minting location. So option B, they facilitated easier recognition and acceptance of the coins is the correct answer. మహాజనపదాస్ టైం వచ్చేసరికి రాజులు ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టేవాళ్ళు. అసలు ట్యాక్సులు అనేవి దేనికి కావాలి? ట్యాక్సులు అనేవి ఆ కాలంలో వాళ్ళు కొత్తగా క్యాపిటల్స్ అవి ఎవ్రీ కింగ్డమ్కి ఒక క్యాపిటల్ అనేది వచ్చేది. ప్లస్ ఆ క్యాపిటల్ చుట్టూ వాళ్ళు పెద్ద పెద్ద గోడలు కట్టేవాళ్ళు కాబట్టి ఆ గోడలు కట్టడానికి లేదా వాళ్ళ ఫోర్ట్స్ కట్టడానికి చాలా రిసోర్సెస్ కావాల్సి వచ్చేవి. ఈ రిసోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో అందుకని చెప్పి జనాల దగ్గర నుంచి చిన్న అమౌంట్ ట్యాక్స్ కింద కలెక్ట్ చేసేవాళ్ళు. సో వన్ రీజన్ వై ద కింగ్స్ కలెక్టెడ్ ట్యాక్స్ వాజ్ ఫోర్ట్స్ అవి లేదా ఫోర్టిఫైడ్ వాల్స్ కట్టడానికి రిసోర్సెస్ కోసం. సెకండ్, రాజ్యం పెరిగిన కొద్దీ ఎనిమీలు కూడా పెరుగుతూ ఉంటారు. సో మనము వేరే వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనకంటూ ఒక సైన్యం కావాలి. సైన్యం ఉన్నప్పుడు దాన్ని మనం మెయింటైన్ కూడా చేయగలగాలి. సో మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికోసం కూడా ట్యాక్సెస్ కింద డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని ఆర్మీని మెయింటైన్ చేయడానికి అని చెప్పి వాడేవాళ్ళు. సో ద టూ మెయిన్ రీజన్స్ వై కింగ్స్ డ్యూరింగ్ మహాజనపద టైమ్స్ యూస్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఇస్ 1. they needed resources to build forts and fortified walls. Second, to maintain or sustain an army. ఈ ట్యాక్సెస్ అనేవి ఎవరి దగ్గర కలెక్ట్ చేసేవాళ్ళు? సొసైటీలో ఎవరెవరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు లేదా ఆక్యుపేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అందరి దగ్గర కూడా కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళు పంట పండిస్తూ ఉంటారో ఆ పంటలోని స్మాల్ పర్సంటేజ్ని రాజుగారికి ఇచ్చేవాళ్ళు. అదే వాళ్ళకి ట్యాక్స్ కింద లెక్క. లేదా ఆర్టిజన్స్ లేదా క్రాఫ్ట్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు. వాళ్ళు డబ్బుల రూపంలో కాకుండా ఆ రాజుగారి ప్యాలెస్కి నెలకు ఒకసారి వచ్చి ప్యాలెస్లో ఏవైతే నీడ్స్ ఉంటాయో రాణిగారికి ఏమైనా కావాలన్నా రాజుగారికి ఏమైనా కావాలన్నా వాళ్ళ క్రాఫ్ట్కి సంబంధించింది ఆ ఐటెంని వాళ్ళు తయారు చేసి రాజుగారికి ఇచ్చేవాళ్ళు. హర్డర్స్ అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర ఆవులు, బర్రెలు, మేకలు ఏవైనా యానిమల్స్, బర్డ్స్ ఏవైతే వాళ్ళు పెంచుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళు కూడా వాళ్ళ యానిమల్ ప్రొడ్యూస్ లేదా యానిమల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ట్యాక్స్ రూపంలో ఒక స్మాల్ పర్సంటేజ్ రాజుగారికి ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఇస్ ట్రేడర్స్. ట్రేడర్స్ అయితే మాత్రం వాళ్ళు బిజినెస్ లాగా వాళ్ళు సామాన్ అమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి జనరలీ ఒక స్మాల్ పర్సంటేజ్ క్యాష్ రూపంలో వాళ్ళ దగ్గర కూడా తీసుకునేవాళ్ళు. నౌ ద లాస్ట్ ఈస్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటే జనరలీ దీస్ ఆర్ ట్రైబల్ పీపుల్. సో ట్రైబల్ పీపుల్ దగ్గర నుంచి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి ఏవైతే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హనీ ఫారెస్ట్లోంచి కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అందులోంచి కొంత భాగం ఏదైతే ప్యాలెస్లో నీడ్స్ ఉంటాయో వాటి కింద వాళ్ళు రాజుగారికి ట్యాక్స్ రూపంలో ఇస్తూ ఉండేవాళ్ళు. సో ద టూ మెయిన్ రీజన్స్ వై ట్యాక్సెస్ వర్ కలెక్టెడ్ వాజ్ టు బిల్డ్ ఫోర్ట్స్ అండ్ టు మెయింటైన్ ఆర్మీ. హరప్పన్ టైమ్స్లో మీకు గుర్తుంటే ఆర్కియాలజిస్ట్కి తవ్వకాల్లో ఒక టెర్రకోట టాయ్ దొరికింది. దిస్ టెర్రకోట టాయ్ వాజ్ వుడెన్ ప్లవ్. సో ఆర్కియాలజిస్ట్ మనకేం చెప్పారంటే హరప్పన్ టైమ్స్లో అయాన్ అనేది తెలియదు కాబట్టి
దే యూస్ టు యూజ్ వుడెన్ ప్లవ్. కానీ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మట్టిని వుడెన్ ప్లవ్తో తవ్వటం అంత ఈజీ కాదు, ప్లస్ లోపల దాకా తవ్వటం కష్టం అయిపోతుంది. కానీ ఈ మహాజనపదాస్ టైం వచ్చేసరికి వాళ్ళకి అయర్న్ ఓర్ అనేది ఎలా బయటికి తీయాలి అనే టెక్నాలజీ వచ్చేసింది. సో దే స్టార్టెడ్ మేకింగ్ టూల్స్ అండ్ వెపన్స్ యూజింగ్ ఐరన్. సో అగ్రికల్చరల్లో కూడా చూస్తే దే స్టార్టెడ్ మేకింగ్ ఐరన్ ప్లవ్ అండ్ మట్టిని ఐరన్ ప్లవ్తో తిరగతవ్వేవాళ్ళు. ఐరన్ ప్లవ్తో తిరగతవ్వేసరికి స్పెషల్లీ సాయిల్ సచ్ యాజ్ క్లే సాయిల్ అయినప్పుడు తిరగతవ్విన మట్టి ఎక్కువ ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఇంక్రీస్డ్ ది ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్. సెకండ్ చేంజ్ ఏదైతే అయిందో, ఇంతకుముందు ఇది పొలము అంటే దే యూస్ టు స్కాటర్ ద సీడ్స్ చేసినప్పుడు కొన్ని చోట్ల ఎక్కువ చెట్లు వచ్చేస్తాయి, కొన్ని చోట్ల కొన్ని సీడ్స్ వస్తాయి. సో కొన్ని బతుకుతాయి, కొన్ని చచ్చిపోతాయి. కానీ ఈ మహాజనపదాస్ టైం వచ్చేసరికి సైంటిఫిక్గా చేయటం మొదలుపెట్టేశారు అగ్రికల్చరల్ లేదా ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఇప్పటిలాగా చిన్న స్మాల్ పోర్షన్లో సీడ్స్ని వేసి ఇవి ఒక లెవెల్ పెరిగిన తర్వాత వాటిని తీసి ఒక డిస్టెన్స్లో వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు. ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క చెట్టుని ఒక డిస్టెన్స్లో పెట్టేవాళ్ళు కాబట్టి అవి ఎక్కువ బలంగా పెరిగి ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ ఇంక్రీజెస్. సో సెకండ్ మేజర్ చేంజ్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ ట్రాన్స్ప్లాంటింగ్ paddy. Quick MCQs. Question number 32. What was the reason for the introduction of regular taxes by the rulers of the Mahajanapadas? Taxes అనేవి ఎందుకు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు? To showcase wealth and power, to fund construction of forts, to maintain big armies, all of the above. ఇవి మూడు మనము ఇందాక చూసాము. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. వాట్ వర్ క్రాఫ్ట్ పర్సన్స్ ట్యాక్స్డ్ ఆన్ ఇన్ ద మహాజనపదాస్? క్రాఫ్ట్ లేదా ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేని మీద వాళ్ళు ట్యాక్స్ వేసేవాళ్ళు? క్రాఫ్ట్ పర్సన్స్వి ఏవైతే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయో ట్యాక్స్ అనేది ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ మీద వేసేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 34. హౌ వర్ హర్డర్స్ ట్యాక్స్డ్ ఇన్ ద మహాజనపదాస్? హర్డర్స్ అంటే ఎవరైతే యానిమల్స్ అవి పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ యానిమల్స్ దే ఓన్, పర్సంటేజ్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్, ఫిక్స్డ్ అమౌంట్ పర్ యానిమల్, త్రూ బార్టరింగ్ విత్ యానిమల్ ప్రొడ్యూస్. వాళ్ళ దగ్గర ఎన్ని యానిమల్స్ ఉన్నాయి దాన్ని బట్టి, సో వాళ్ళ యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళ ఎకనామిక్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంది లేదా ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ట్యాక్స్ కింద లెక్క అనమాట. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ యానిమల్స్ దే ఓన్డ్. క్వశ్చన్ నెంబర్ 35. విచ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద మహాజనపదాస్ వాజ్ సబ్జెక్టెడ్ టు టాక్సేషన్? ఎకనామిక్ యాక్టివిటీ అంటే బై అండ్ సెల్ ఆఫ్ గుడ్స్. సో అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ కామర్స్, హంటింగ్ అండ్ గ్యాదరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ. నౌ లెట్ మీ రీడ్ ఇట్ అగైన్. Which economic activity in the Mahajanapadas was subjected to taxation? Ante B, trade and commerce is the correct answer. Question number 36. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇట్లాంటి క్వశ్చన్స్ పేపర్ 2లో చాలా ఇస్తారు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇలా ఇచ్చి అసలు ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా లేదా రెండు రాంగా, ఒకటి రైట్ ఒకటి రాంగ్, లేదు అంటే ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి రెండోది దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ టు హ్యాపెన్ ఇలా అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్ని మాత్రం హర్రీగా చేసేందుకు ఉండదు. యూ హ్యావ్ టు స్లో డౌన్, థింక్ అండ్ దెన్ ఓన్లీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36, స్టేట్మెంట్ 1. వన్ మేజర్ చేంజ్ ఇన్ అగ్రికల్చర్ అరౌండ్ దిస్ టైమ్ వాజ్ ది గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ప్లవ్ షేర్స్. ఇది ఇప్పుడే మనము చూసాము, ఇది కరెక్టే. So one major change in agriculture around this time was the growing use of plowshares. Statement 2. This led to increased production as more plants survived. Actually మీరు చూస్తే ఇంక్రీజ్డ్ ప్లవ్షేర్స్ వాడటం మూలాన ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ అయ్యింది అన్నది కరెక్టే. కానీ ప్లవ్షేర్స్ మూలాన మోర్ ప్లాంట్స్ సర్వైవ్డ్ కాదు. మోర్ ప్లాంట్స్ ఎందుకు సర్వైవ్ అయ్యాయి? ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తే అప్పుడు మోర్ ప్లాంట్స్ సర్వైవ్. సో
ఈ స్టేట్మెంట్ కరెక్టే కానీ ఫస్ట్ స్టేట్మెంట్ 2 మాత్రం ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఫాలో అప్. ఇప్పుడు ఆప్షన్స్ మనం చూస్తే బోత్ ఆర్ కరెక్ట్ అన్నది కరెక్ట్ కాదు. ఆప్షన్ 2 చూస్తే 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. థర్డ్ బోత్ ఆర్ కరెక్ట్ కాదు, రెండో దాంట్లో మనకి ఈ పార్ట్ మ్యాచ్ అవ్వలేదు. బట్ 2 ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ 1. 4 both are correct but 2 is the correct reason for 1. So option 2, 1 is correct but 2 is incorrect is the correct answer. మహాజనపదాసులో 2 రాజ్యాలను చూద్దాం. ఒకటి మగధ, 2 వజ్జీ కింగ్డమ్. ఈ మగధ అనే దాని క్యాపిటల్ రాజగృహ. ఇప్పుడు పేరు చూస్తే దాని పేరు రాజగిర్. రాజగృహ తర్వాత క్యాపిటల్ని రాజగృహ నుంచి పాటలిపుత్రకి చేంజ్ చేశారు. పాటలిపుత్ర అంటే ద ప్రెజెంట్ డే పట్నా, క్యాపిటల్ ఆఫ్ బీహార్. సో ఈ 2 మగధకి క్యాపిటల్గా ఉండేవి. మగధ అసలు జనపద నుంచి మహాజనపదకి వెళ్ళటానికి 3 రాజులు చాలా దే హ్యాడ్ ఎ వెరీ పవర్ఫుల్ రోల్ టు ప్లే అని చెప్పచ్చు. ఒకళ్ళు బింబిసార, సెకండ్ అజాతశత్రు, 3 మహాపద్మనంద. బింబిసార, అజాతశత్రు వీళ్ళు చాలా పవర్ఫుల్ రూలర్స్. వీళ్ళు చాలా స్ట్రాటజీస్ వేసి వాళ్ళ చుట్టూ ఉండే చిన్న చిన్న జనపదాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంకర్ చేసేసుకుని మగధలో ఇంక్లూడ్ చేసేసుకున్నారు. సో దానివల్ల కూడా మగధ జనపద నుంచి మహాజనపద స్టేజ్కి వచ్చింది. ఈ మహాపద్మనంద అన్న అతను కూడా ఒక సిగ్నిఫికెంట్ రూలర్. మగధ నుంచి నార్త్ వెస్టర్న్ ఇండియా వరకు అతను మగధ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేశారు. మగధ అనేది జనపద నుంచి మహాజనపద స్టేజ్కి వెళ్ళటానికి ఓన్లీ 200 years పట్టింది. అంటే 200 yearsలో అంత ఎక్స్పాండ్ అవటానికి కారణాలు ఏంటి అని చెప్పి చూస్తే దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మగధ. 3 ఫ్యాక్టర్స్ చూస్తే 1 is ఇట్ ఈస్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ గంగా అండ్ రివర్ సోన్. రివర్ ఒడ్డున ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? రివర్ ఒడ్డున ఉన్నప్పుడు రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద కింగ్డమ్ కాబట్టి అక్కడ ఉన్న నేల చాలా ఫర్టైల్గా ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. సెకండ్, ఆ కింగ్డమ్కి లేదా ఆ రాజ్యానికి కావాల్సిన వాటర్ సప్లై నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ రివర్స్ వల్ల ఇట్ యూస్ టు గెట్ ఫుల్ఫిల్డ్. థర్డ్ ఈజ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే కాకుండా కింగ్డమ్ మధ్యలోంచి, రాజ్యం మధ్యలోంచి రివర్స్ వెళ్తున్నాయి కాబట్టి ఏం పంపించాలనుకున్నా కూడా వాళ్ళు చిన్న చిన్న బోట్లలో ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్స్పోర్ట్ చేయగలిగేవాళ్ళు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో వాజ్ ఈజియర్. సో రివర్ గంగా, రివర్ సోన్ ఏవైతే ఆ రాజ్యం మధ్యలోంచి వెళ్తున్నాయో దీనివల్ల దీస్ ఆర్ ద 3 అడ్వాంటేజెస్ విచ్ మగధ హ్యాడ్ దాన్ ఎనీ అదర్ జనపద. నెక్స్ట్ ఈజ్ మగధ పక్కన చాలా ఫారెస్ట్లు ఉండేవి. ఈ ఫారెస్ట్లోంచి 2 యూస్ఫుల్ ఐటమ్స్ వస్తాయి. ఒకటి వుడ్, సెకండ్ ఈజ్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ని అయితే పట్టుకుని ట్రైన్ చేసి ఆర్మీలోకి పంపిస్తారు. ఆ కాలంలో ఏ సైన్యంలో అయితే ఎక్కువ ఏనుగులు ఉండేవో ఆ సైన్యం మిగతా సైన్యాల కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉండేది. ఎందుకంటే ఎలిఫెంట్ వస్తూ ఉంటే కాలినడకన ఉన్న సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. సో ఎలిఫెంట్ ఉండటం అనేది సైన్యంలో ఇట్ ఈస్ ఎ వెరీ ప్లస్ పాయింట్. ఈ వుడ్ ఏదైతే దొరికేదో దీన్ని దే యూస్ టు యూజ్ ఇట్ ఫర్ 3 things. ఒకటి, రాజ్యంలో ఉన్న మనుషులు ఇల్లు కట్టుకోవటానికి. 2, కార్ట్స్ తయారు చేసుకోవడానికి. కార్ట్స్ అంటే బండ్లు కాబట్టి ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ అయ్యేందుకు దే యూస్ టు బి యూస్ఫుల్. థర్డ్ వన్ ఈజ్ చారియట్స్. చారియట్స్ అంటే రథాలు. ఇది మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్మీ. చారియట్స్కి గుర్రాలు కట్టి వాటిని సైన్యంలో వాడేవాళ్ళు సో దట్ పీపుల్ కుడ్ మూవ్ ఫాస్టర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. సో ఈ ఫారెస్ట్లు ఉండటం మూలాన కూడా ఇట్ హెల్ప్ మగధ బికమ్ మోర్ పవర్ఫుల్ దాన్ అదర్ కింగ్డమ్స్. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ మగధ కింగ్డమ్లో ఐరన్ ఓర్ దొరికింది వాళ్ళకి. ఐరన్ ఓర్ దొరికేసరికి ఈ ఐరన్తో వాళ్ళు టూల్స్ తయారు చేసుకునేవాళ్ళు, వెపన్స్ తయారు చేసుకునేవాళ్ళు. ఐరన్తో లేదా ఇనుముతో కత్తులు కటార్లు చేసుకుని వాళ్ళ ఆర్మీలో యూజ్ చేసుకునేసరికి దే వేర్ ఇన్ అ బెటర్ పొజిషన్ దాన్ the armies of other kingdoms. Quick MCQs. Question number 37. Which kingdom are we talking about in the following statements? ఇప్పుడే మగధ గురించి చెప్పి ఇప్పుడే చెప్తున్నాం కాబట్టి ఆన్సర్ ఈజీగానే వస్తుంది కానీ బట్
These are the types of questions you may be getting. One of the most important Mahajanapada, which grew within a span of approximately 200 years, was on the banks of rivers Ganga and Son. Forested areas around this kingdom provided opportunities for capturing and training elephants for the army, had iron ore mines which were utilized for the production of strong tools and weapons. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనము మగధ గ్రోత్లో చూసాం. నౌ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, విచ్ కింగ్డమ్ అంటే అవంతి, పాంచాల, మగధ, కోశలలో. ఆప్షన్ 3 మగధ is the correct answer. Question number 38. Which factors contributed to the importance of Magadha as a Mahajanapada? Trade route to the northwestern India, presence of rivers like Ganga and Son, forested areas with abundant wildlife, availability of iron ore mines. సో ఇవే మనం చూసిన 3 రీజన్స్ కూడా ఇవే కాబట్టి ఆప్షన్స్ B, C and D, ఆప్షన్ 3 is the correct answer. Next question, question number 39. Which city, which capital or capitals was associated with Magadha? Magadha capital కింద మనము 2 cities చూసాం. Now let us see the options. రాజగృహ, పాటలిపుత్ర, పట్నా, నలంద. సో మనము ఆ కాలం పేర్లే చూసుకోవాలి కానీ ఈ కాలం పేర్లు కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. సో రాజగృహ, పాటలిపుత్ర కాబట్టి now if you see the options, both A and B, option 3 is the correct answer. Question number 40. Who were the powerful rulers of Magadha? Powerful rulers ముగ్గురిని చూసాం మనము. Now let's see the options. బింబిసార, అజాతశత్రు, చంద్రగుప్త మౌర్య, మహాపద్మనంద. సో ఆప్షన్స్ A, B and D కాబట్టి ఆప్షన్ 4 A, B and D is the correct answer. Question number 41. What resources helped Magadha become a Mahajanapada? వాళ్ళ దగ్గర ఏముండి what are the reasons లేదా what are the resources or the factors అని చూస్తే gemstone deposits, rich agricultural land, iron ore mines, abundant forests. రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎందుకు అంటే రివర్ బ్యాంక్ మీద ఉండేవాళ్ళు కాబట్టి ద ల్యాండ్ వాజ్ వెరీ ఫర్టైల్ కాబట్టి ఇట్స్ ఎ రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్. సో వాట్ రిసోర్సెస్ హెల్ప్ మగధ బికమ్ ఏ మహాజనపద అంటే రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్, ఐరన్ ఓర్ అండ్ ఫారెస్ట్. సో ఆప్షన్ B, C and D is the correct answer. Question number 42. How did Magadha expand its control over other Janapadas? Diplomatic alliances, military conquests, economic dominance, cultural assimilation. ఇందులో మిలిటరీ కాంక్వెస్ట్, మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ రిచ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఎకనామిక్ డామినెన్స్. ఈ 2 కరెక్ట్ ఆన్సర్ కాబట్టి B and C, ఆప్షన్ 2 is the correct answer. Question number 43. Which ruler expanded control over the northwest part of the subcontinent? నార్త్-వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కాంటినెంట్ దాకా వెళ్ళిన మగధ కింగ్ పేరు బింబిసార, అజాతశత్రు, మహాపద్మనంద, చంద్రగుప్త మౌర్య. ఆప్షన్ C మహాపద్మనంద is the correct answer. Question number 44. Which city initially served as the capital of Magadha? ఫస్ట్ ఏ సిటీ క్యాపిటల్గా ఉండేది మగధకి? రాజగృహ, పాటలిపుత్ర, రాజగిర్, పట్నా. అగైన్ ప్రజెంట్ నేమ్స్ తీసుకోకూడదు. ఏ రాజగృహ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ రాజగృహ ఉండేది, రాజగృహ నుంచి పాటలిపుత్రకి మార్చారు. క్వశ్చన్ నెంబర్ 45. Where was the capital of Magadha later shifted to? Option B Pataliputra is the correct answer. వజ్జీ కింగ్డమ్ అనేది కూడా ఆ టైంలో మహాజనపదాస్ కిందకు వచ్చింది. మగధ అనేది సింగిల్ కింగ్డమ్, సింగిల్ రూలర్, సింగిల్ కింగ్ ఉండేవాళ్ళు. కానీ వజ్జీ దీనికి అపోజిట్గా ఉండేది. ఇది కూడా పెద్ద కింగ్డమే, కానీ వజ్జీలో ఏంటంటే ది ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ కాల్డ్ గణ లేదా సంఘ. అంటే చిన్న చిన్న కింగ్డమ్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దే యూస్ టు మీట్, టేక్ డెసిషన్స్. ఎవరినన్నా బయట నుంచి అటాక్ చేస్తుంటే ఈ మొత్తం గ్రూపు దే యూస్ టు మీట్, డిస్కస్ అండ్ అందరూ కలిసి ఆ కింగ్డమ్ని హెల్ప్ చేసి బయట వాళ్ళు ఎవరు కాంకర్ చేయకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు.
సో వజ్జీ కింగ్డమ్ అనేది ద గవర్నమెంట్ సిస్టమ్ వాజ్ కాల్డ్ గణ లేదా సంఘ. ఇందులో ఒక రూలరు ఒక కింగ్ కాకుండా దేర్ యూస్ టు బి మల్టిపుల్ రూలర్స్. ప్రతి రూలర్ని రాజా అని చెప్పి సంబోధించేవాళ్ళు. వీళ్ళ బేసిక్ వర్కింగ్ ఏదైతే ఉందో అసెంబ్లీ ద్వారా నడిచేది. ఈ అసెంబ్లీస్లో వాళ్ళు ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ కలుస్తూ ఉండేవాళ్ళు. కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకుని అందరూ కలిసికట్టుగా డెసిషన్స్ తీసుకుని ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక బుక్ ఆఫ్ రూల్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ సంఘాల్లో లేదా ఆ గణాల్లో ఉన్న రూలర్స్ అందరూ లేదా జనాలందరూ అదే రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళల్లో ఎవరైతే ఎల్డర్స్ ఉండేవాళ్ళో పెద్దవాళ్ళు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ అడ్వైజెస్ని చాలా సీరియస్గా వాళ్ళు ఫాలో అవుతుండేవాళ్ళు. ఆడవాళ్ళని క్యాప్చర్ చేయటము ఇలాంటివి లేకుండా ఉమెన్ యూస్ టు బి రెస్పెక్టెడ్ ఇన్ వజ్జీ కింగ్డమ్. అన్ని వాళ్ళ చిన్న చిన్న విలేజెస్ టౌన్స్లో కూడా చైత్యాస్ అని చెప్పి పూజ చేసేందుకు టెంపుల్స్ లాగా అన్ని చోట్ల వాళ్ళు ప్రతి టౌన్ ప్రతి సిటీలో కట్టుకునేవాళ్ళు. వేరే రిలీజియన్ లేదా వేరే మతం వేరే ప్రాక్టీస్ ఎవరైనా సెయింట్లు సేజులు ఎవరైనా వాళ్ళ దేశంలోకి వస్తే వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దేశంలో ఎంతకాలం కావాలంటే ఉండనిచ్చి వాళ్ళని వెళ్ళనిచ్చేవాళ్ళు. సో ఈ గణ లేదా సంఘ ఏదైతే ఉందో కలిసికట్టుగా ఉండేసరికి పెద్ద పెద్ద రాజ్యాలు వాళ్ళని అటాక్ చేసినా కూడా దే వర్ ఏబుల్ టు సర్వైవ్. సో దిస్ గణ ఆర్ సంఘ హ్యాస్ సర్వైవ్డ్ ఈవెన్ టిల్ 1500 years ago. ఫైనల్లీ వీళ్ళని గుప్తా డైనాసిటీ వాళ్ళు కాంకర్ చేసుకున్నారు. అసెంబ్లీస్లో అందరూ పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళు, కానీ ముగ్గురిని మాత్రం అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయనిచ్చేవాళ్ళు కాదు. దోస్ వే విమెన్, దాసాస్ అండ్ కమ్మకారాస్. ఆడవాళ్ళు, స్లేవ్స్ లేదా లేబర్, వీళ్ళని మాత్రం అసెంబ్లీస్లో ఏవైతే డిబేట్లు అవి నడిచేవో వాటిల్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయనిచ్చేవాళ్ళు కాదు. వజ్జీ కింగ్డమ్ గురించి మనకి కొన్ని స్టోరీస్ లాగా బుద్ధిజం నుంచి మన దాకా వచ్చాయి ఇన్ఫర్మేషన్. ఈ బుద్ధిజంలో డిగ నికాయ అని చెప్పి ఒక చాలా ఫేమస్ పుస్తకం ఉంది విచ్ వాజ్ రిటన్ 2300 years ago. దీంట్లో బేసికల్లీ బుద్ధ ఇచ్చిన స్పీచెస్ని కలెక్ట్ చేసి దీంట్లో వేశారు. ఇందులో వాళ్ళు రాసిన స్టోరీస్ని బట్టి మనకి వజ్జీ కింగ్డమ్లో ఇలా జరిగేది, వజ్జీ కింగ్డమ్లో అలా ఉండేవాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ పుస్తకం ద్వారా మనకి ఎవిడెన్స్ దొరికింది. ఈ లెసన్లో లాస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ అన్న రూలర్ మనందరికీ తెలుసు. హీ వాజ్ బేసికలీ ఫ్రమ్ యూరోప్, యూరోప్లో మెసిడోనియా నుంచి 2300 years ago గుర్రాలు అండ్ విత్ ఫుట్ సోల్జర్స్ ఈజిప్ట్ వెస్ట్ ఏషియాని కాంకర్ చేసుకుని ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత రివర్ బియాస్ దాకా వచ్చి వెన్ హీ వాంటెడ్ టు కాంకర్ ఇండియా, అతని ఆర్మీ ఏదైతే ఉందో దే రిఫ్యూజ్ టు మార్చ్ ఫర్దర్. ఎందుకంటే వాళ్ళు బేసికల్లీ ప్రాబబ్లీ దే వర్ టయర్డ్ ఆల్సో, కానీ పుస్తకంలో వాళ్ళు టయర్డ్ అని చెప్పి రాయలేదు. పుస్తకంలో వాళ్ళు రాయటం ఏంటంటే రివర్ బియాస్ దాకా వచ్చిన తర్వాత అలెగ్జాండర్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో దే సెడ్ వీ విల్ నాట్ మార్చ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ఇండియా. ఎందుకంటే ఇండియన్ సోల్జర్స్, ఫుట్ సోల్జర్స్, చారియట్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చాలా పవర్ఫుల్ ఆర్మీ, మనము ఓడిపోతాము అని చెప్పి ఆ భయంతో అలెగ్జాండర్ సోల్జర్స్ were not ready to attack Indian subcontinent. Quick MCQs. Question number 46. Which regions did Alexander successfully conquer before reaching the Indian subcontinent? Indian subcontinent కంటే ముందు అలెగ్జాండర్ కాంకర్ చేసిన ఏరియాస్ ఏంటి? ఆప్షన్స్: ఈజిప్ట్ అండ్ వెస్ట్ ఏషియా, పర్షియా అండ్ మెసొపొటామియా, గ్రీస్ అండ్ రోమ్, చైనా అండ్ జపాన్. So option A, Egypt and West Asia is the correct answer. Question number 47. How far did Alexander's conquest in India extend? ఎక్కడ వరకు వచ్చాడు ఇండియాలో? Up to the banks of Ganges river, up to the banks of the Bias river, up to the borders of Afghanistan, up to the southern tip of India. Option B, up to the banks of Bias river is the correct answer. Question number 48. Soldiers in Alexander's army refused to march further eastwards. Idi correct. Statement 2. Heard stories about the powerful armies of Indian rulers consisting of foot soldiers, chariots and elephants. Idi kuda correct. Statement 3. They were exhausted
అండ్ వాంటెడ్ టు గో బ్యాక్ టు దేర్ కంట్రీ. ఇది నిజమే అయ్యుండొచ్చు, కానీ మనకి టెక్స్ట్లో ఇలాంటిది ఏమీ రాయలేదు. దే ఓన్లీ టోల్డ్ వాళ్ళకి పవర్ఫుల్ ఆర్మీస్ గురించి భయము, అందుకని చెప్పి దే డిడ్ నాట్ వాంట్ టు అటాక్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే ఉంది. సో నౌ ఇఫ్ యూ లుక్ అట్ ద ఆప్షన్స్, 1 is correct and 2 and 3 are incorrect. 1 is incorrect, 2 and 3 are true. 1 and 2 are correct, but 3 is incorrect. All 3 are incorrect. So option 3, 1 and 2 are correct, but 3 is incorrect is the correct option. Option 3 is the correct answer. Question number 49. Which kingdom had a different form of government known as Gana or Sangha? Gana and Sangha అనేది ఏ కింగ్డమ్లో ఉండేది? మగధ, వజ్జి, వైశాలి, బీహార్. Option B, Vajji is the correct answer. Question number 50. Who was the head in a Gana or Sangha? Gana and Sanghaలో multiple kingdoms ఉండేవి actually, and each of the head was called a Raja. So options kings, emperors, rajas, sultansలో option C, rajas is the correct answer. Question number 51. What was the primary method of decision making in the assemblies of Vajji? డెసిషన్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు సెపరేట్గా ఎప్పుడూ తీసుకునేవాళ్ళు కాదు. ఆప్షన్స్ ఓటింగ్, డిస్కషన్ అండ్ డిబేట్, మొనార్కీ, డిక్టేటర్షిప్. ఆప్షన్ బి, డిస్కషన్ అండ్ డిబేట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. Who were excluded from participating in the assemblies of Vajji? 3 చెప్పాను నేను, విమెన్, దాసాస్ అండ్ కమ్మకారాస్. సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే విమెన్ వర్ నాట్ అలౌడ్, కమ్మకారాస్ అంటే లేబర్ వాజ్ నాట్ అలౌడ్, దాసాస్ అంటే స్లేవ్స్ వర్ నాట్ అలౌడ్. నౌ ఇఫ్ యూ గో డౌన్, ఆప్షన్ ఏ, బి అండ్ సి, ఆప్షన్ 3 is the correct answer. Question number 53. Which factors contributed to the rise of Magadha as a powerful kingdom during ancient times? Strategic alliances with neighboring kingdoms, development of advanced military strategies, acquisition of vast resources and territories, all of the above. మగధ పవర్ఫుల్ కింగ్డమ్ అవ్వటానికి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న జనపదాలను కూడా కాంకర్ చేసుకుని వాళ్ళలో కలుపుకునేవాళ్ళు. ఇదే కాకుండా వాళ్ళ దగ్గర చాలా ఏనుగులు, ఐరన్ వెపన్స్ ఉండేవి కాబట్టి వాళ్ళ మిలిటరీ కూడా స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళ దగ్గర చాలా రిసోర్సెస్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఉండేవి. సో అన్నీ కరెక్ట్, ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ is the correct answer. Question number 54. How did the introduction of iron plowshares and practice of transplanting paddy impact agricultural productivity? ఐరన్ ప్లవ్ ప్లస్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది? డిక్రీస్డ్ క్రాప్ ఈల్డ్స్ డ్యూ టు ఇన్అడిక్వేట్ ఫార్మింగ్ టెక్నిక్స్, improved soil fertility and increased grain production, shift towards nomadic herding instead of settled agriculture, limited impact on agricultural practices. Option B, iron plow plus transplanting వల్ల ప్లవ్తో దున్నటం మూలాన వాళ్ళకి ఫర్టిలిటీ పెరుగుతుంది, సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇదే కాకుండా ట్రాన్స్ప్లాంటింగ్ చేసేసరికి ఒక్కొక్క చెట్టు బలంగా వస్తుంది కాబట్టి గ్రెయిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఆప్షన్ బి, improved soil fertility and increased grain production is the correct answer. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే వజ్జి, గణ, మగధ, రాజగృహ, జనపద, పురాణకిల, పెయింటెడ్ గ్రేవేర్ అండ్ వర్ణ అని చెప్పి ఉన్నాయి. నౌ లెట్ us మ్యాచ్ ద రైట్ సైడ్ కాలమ్ టు ద లెఫ్ట్ సైడ్ కాలమ్. సంఘ అంటే వజ్జి, గణ, సంఘ మ్యాచ్ అవుతుంది. క్యాపిటల్ సిటీ ఆఫ్ మగధ అనేది ఇట్ ఈస్ రాజగృహ. ఆర్కియాలజికల్ సైట్ ఇన్ ఢిల్లీ ఈజ్ ఎ జనపద. ఆర్కియాలజికల్ సైట్ ఢిల్లీలో ఉన్నది పురాణకిల. డెకరేటెడ్ పాటరీ విత్ జామెట్రిక్ ప్యాటర్న్స్ అనేది పెయింటెడ్ గ్రేవేర్. ల్యాండ్ వేర్ పీపుల్ సెటిల్డ్ అండ్ ఫార్మ్డ్ కమ్యూనిటీస్ అనేది జనపద. సిస్టమ్ ఆఫ్ సోషల్ కేటగరైజేషన్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ అండ్ హెరిడిటరీ రూల్స్ అనేది వర్ణ సిస్టమ్. కింగ్డమ్ దట్ బికేమ్ అ పవర్ఫుల్ పొలిటికల్ ఎంటిటీ అంటే దిస్ ఈజ్ మగధ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ మ్యాచ్డ్. ఓకే,
Next, question number 56. What does the Digha Nikaya, a famous Buddhist book, primarily contain? Digha Nikaya అనే బుద్ధిస్ట్ బుక్లో బుద్ధ చెప్పిన స్పీచెస్ ఏవైతే ఉండేవో ఆర్ స్పీచెస్ ఆఫ్ బుద్ధ కంపైలేషనే Digha Nikaya. Options: story of the Buddha's previous lives, guidelines for monastic discipline, speeches of the Buddha, collection of proverbs and verses. Option C, speeches of the Buddha, is the correct answer. Question number 57. State whether true or false. Rajas who let the Ashwamedha horse pass through their lands were invited to the sacrifice. Let me read this again. Rajas who let the Ashwamedha horse pass through their lands were invited to the sacrifice. So they allowed the horses to pass through అంటే వాళ్ళు సామంతులుగా ఉండేందుకు ఒప్పుకున్నట్టే లెక్క. సో ఆ తర్వాత వాళ్ళని సాక్రిఫైస్కి ఇన్వైట్ చేసేవాళ్ళు. దిస్ ఇస్ ట్రూ. సెకండ్, ద చారిటియర్ స్ప్రింకిల్ సేక్రెడ్ వాటర్ ఆన్ ద కింగ్. కాదు, మనము ఎన్సీఆర్టీ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ ద ప్రీస్ట్ who sprinkles sacred water on the king. So this is false. C, archaeologists have found palaces in the settlements of the Janapadas. They have not found palaces in Janapadas. Janapadaslo మనం చూసాము, they have found huts. People lived in huts అని చెప్పి చూసారు. D, pots to store grain were made of painted greyware. పెయింటెడ్ గ్రేవేర్ అనేది స్పెషల్ అకేషన్స్ కోసం, స్పెషల్ పీపుల్ కోసం లేదా సెరిమోనియల్ అకేషన్స్లో వాడేందుకు అని చెప్పి ఆర్కియాలజిస్ట్ చెప్పారు. దే వర్ నాట్ యూజ్డ్ బై ఆర్డినరీ పీపుల్ టు స్టోర్ గ్రెయిన్. సో దిస్ ఇస్ ఫాల్స్. దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఫిఫ్త్, మెనీ సిటీస్ ఇన్ మహాజనపదాస్ వర్ ఫోర్టిఫైడ్. అవును, చాలా క్యాపిటల్స్ని వాళ్ళు గోడలు కట్టి పెద్ద పెద్ద గోడలు చుట్టూ కట్టారు. సో దిస్ ఇస్ ట్రూ. Question number 58. Who were excluded from participating in the assemblies of the Ganas? Option A, women, dasas and kamakaras. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. This only can be ratified. New kinds of rajas came up around 3000 years ago. Mahajanapadas అనేవి 2500 years ago. Alexander's invasion and composition of Digha Nikaya about 2300 years ago. End of the Ganas or Sanghas about 1500 years ago. ఈ టైంలో they were occupied by the Guptas.